ఈ ఎఫ్కే ఎగ్జిబిషన్ అనంతపూర్ నందు నిర్వహించి ఇంతవరకు 25 ఏళ్ళు అయింది. ఈ 25 ఏళ్ళ సందర్భంగా మీడియా మిత్రులతో ఈ నిన్నటికి 20 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మీడియా మిత్రులతో ఈ సమావేశం కానివ్వండి మరియు ఈ ఎగ్జిబిషన్ తాజ్మహల్ మరియు ఎర్రకోట కలిగిన కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాము. అనంతపూర్ పట్టణ ప్రజలకు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందరికీ మా శ్రేయోభిలాషులందరికీ మీడియా మిత్రులకి ఈ ప్రత్యేకంగా పెట్టడానికి ఈ సమావేశము మీడియా మిత్రులతోనే ఓపెనింగ్ చేయడం జరిగినది వాళ్ళ ఆధ్వర్యంలోనే. కాబట్టి దీనికి ఈ ఎగ్జిబిషన్కి ప్రజలంతా ఈ 25 ఏళ్ళ నుంచి నేను గత 25 ఏళ్ళ నుంచి నిర్వహించుచున్నాను. మరియు భారత్ క్రాఫ్ట్ బజార్ అనేది నిర్వహించుచున్నాను. ఈరోజు ప్రజెంట్ మన ఆర్టీసీ గ్రౌండ్లో భారత్ క్రాఫ్ట్ నడపబడుతున్నది. ఈ ఎగ్జిబిషన్ను వివిధ రకాలైన కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాము. కేవలం దీనిని చిన్నపిల్లలు మరియు కాలేజీ వాళ్ళు ఒక సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఇది కాన్సెప్ట్ సరిపోతుంది, వాళ్ళు ఆదరించడానికి ఎటువంటి కాన్సెప్ట్ సరిపోతుంది, ఢిల్లీకి అంతా పోయి ఆగ్రాకి అంతా పోయి చేయలేరు. కాబట్టి ఈరోజు తాజ్మహల్ మరియు ఎర్రకోట ఈ సందర్భంగా ఒక ప్రజలకంతా ఒక సందేశము, చిన్నపిల్లలు పిలుచుకొని వస్తే తాజ్మహల్ ఇట్లుంటుంది, ఎక్కడ ఆగ్రాలో ఇట్లుంటుందని తల్లిదండ్రులు కానివ్వండి, అన్నతమ్ముళ్ళు కానివ్వండి ఒకరికొకరు నచ్చచొప్పి ఇట్లుంటుంది తాజ్మహల్ అని చిన్నపిల్లలకి అప్పుడే వాళ్ళకి కదులుతుంది. ఈ కాన్సెప్ట్లన్నీ నేను చేయడము ప్రజలు మనసులో దొచ్చుకోపోవడం వల్లనే నేను ఇది ముందుకు పోతున్నాను. అనంతపూర్ ప్రజలైతే నన్ను ఎఫ్కే ఎగ్జిబిషన్ అంటే చాలా ఇది బాగుంటుందనే ఉదాహరణతో ప్రతి ఎగ్జిబిషన్ను సక్సెస్ చేసుకుంటూ వాళ్ళ ఆదరణతో ముందుకు పోతున్నాను నేను. మరియు ఈ సందర్భంగా ప్రజలందరికీ మీ మనుమలు పొంది ముందు పోతున్నాం కాబట్టి 25వ సంవత్సర సిల్వర్ జూబ్లీ సందర్భంగా మీకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ముందుకు తీసుకొని వెళ్తున్నాను. మీరును ఇప్పుడు ఈరోజు ఓపెనింగ్ అయింది ఈ ఎగ్జిబిషను మన రుద్రంపేట రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఎఫ్కే ఎగ్జిబిషన్ అంటే మీకంతా తెలుసు. మరియు ఎందుకంటే మీ ముందుకు రావడానికి చెప్పడము అడ్రస్ ఎఫ్కే ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ పడతా ఉంటుందని మీకు అందరికీ తెలిసిండేదే. ఈరోజు నిన్నటికి సిల్వర్ జూబ్లీ అయిపోయిన సందర్భంగా ఈరోజు ఓపెనింగ్ జరిగింది. అందరూ వచ్చి ఈ సెలవుల్లో ఎగ్జిబిషన్కి చూసి ఆనందించి మమ్మల్ని ఆనందించేస్తారని మీ మనోభావాల్ని గెలుచుకుంటూ మిమ్మల్ని ముందుకి ఆలోచనతో తీసుకొని వెళ్తానని ఆలోచిస్తున్నాను. దీనికంతా కాన్సెప్టు పిల్లల కొరకు ఐస్ క్రీమ్ తినుబండారాలు, ఢిల్లీ మసాలా పాపడ్ కానివ్వండి, సిమ్లా బర్జీ కానివ్వండి, చాట్ బండారు, వివిధ రకములైన ఐస్ క్రీమ్స్, వివిధ రకాలైన స్టాల్స్ ప్రత్యేకంగా వచ్చినాయి. ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల కాటి నుంచి పెద్దల వరకు అందరూ బాగున్నాయి, తీసుకోతగ్గవి, రీజనబుల్ రేట్స్ అని ఆదరిస్తారనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.